స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పుంగనూరు ఎంఈఓపీ జనార్దన్ రెడ్డి గురువారం ఎస్ఎల్ఏఎస్ మరియు 3RS పరీక్ష నిర్వహణ గురించి ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం. పుంగనూరు పట్టణ కుమరవీధి మసీదులో గురువారం మిలాదు నబీ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. పుంగనూరు మండలం మోదుగులపల్లి పంచాయతీ నందు జరిగిన గ్రామ సభలో డ్వామా పేడి గురుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత అభివృద్ధి, సంస్థాగత అభివృద్ధి, సాముదాయిక ఆస్తుల కల్పన, సహజ వనరుల యాజమాన్యం, వ్యవసాయ ఉత్పాదక పెంపుదల పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ శ్మశాన వాటికలు, క్రీడా మైదానాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రతి కూలీ నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలని కోరారు. చరవాణిల ద్వారా లావాదేవీలు సురక్షితమని, అందులో ఎలాంటి సందేహాలకు తావులేదన్నారు. అయితే రూపే కార్డు నెంబరు, పిన్ నెంబర్లు రహస్యంగా ఉంచుకోవాలన్నారు. ఏపీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం క్రింద పంట సంజీవిని, వర్మీ కంపోస్ట్ తదితర వ్యక్తిగత మరుగుదొడ్లు పనులు చేపడుతున్నట్లు వివరించారు. సర్పంచ్ రోహిణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు మునియమ్మ, ఉపాధి హామీ సాంకేతిక సహాయక బోయకొండప్ప, జన్మభూమి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఉపాధి హామీ పథకంలో ప్లానింగ్ షెడ్యూల్ని 2017-18 కానీ ఇప్పుడే మోదుగులపల్లి పంచాయతీ గ్రామ పంచాయతీకి వెళ్ళొచ్చాము. అక్కడ ఈ ఉపాధి హామీ పథకం కింద మనం ఏ పథకాలు అయితే చేపట్టవచ్చో ఆ పథకాలన్నింటినీ గ్రామ ప్రజలకు తెలియజేసి వారికి ఆ గ్రామంలో వారు ఏ విధంగా అనుకూలమైనటువంటి వాతావరణంలో పనులు చేసుకోవచ్చో ఆ పనుల గురించి వారికి వివరించడం జరిగింది. ఆ పనుల్లో ఫారం ప్లాంట్స్ కొన్ని, వర్మీ కంపోజర్ కొన్ని, శ్మశానాలకు దారి కానీ, ఆ చుట్టూ ఉన్న ఆక్రమణకు గురి కాకుండా బౌండరీ లైన్స్ కానీ, తర్వాత ఆ గ్రామంలో ఎక్కడైనటువంటి గ్రౌండ్ స్కూల్స్ కానీ అక్కడ కానీ లెవెల్ చేయడానికి, అక్కడ చదువు చేసి పిల్లలు ఆడుకునే విధంగా ఈ పనుల్ని ఈ కార్యక్రమంలో తెలియజేసి ఉపాధి హామీ పథకం కింద ఈ పనులన్నింటినీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారికి చెప్పడం జరిగింది. మరియు అదేవిధంగా ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్పై అంటే నగదు రహిత దీనిపై వారందరికీ వివరించి ప్రతి ఒక్కరూ మా వేజ్ సీకర్స్ అందరూ కూడా వారు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ బుక్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ బుక్కి సెల్ నెంబర్ని సీడింగ్ చేసుకొని దాని తర్వాత వారి ద్వారా రూపే కార్డ్స్ కూడా తీసుకొని దాని నుంచి వారు ట్రాన్సాక్షన్స్ అన్ని ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని వారు పూర్తిగా విజయవంతం చేసుకొని వాళ్ళు సౌకర్యంగా ఉండే విధంగా చేసుకోవాలని గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం. పుంగనూరు పట్టణంలోని కుమారవీధిలో ఉన్న మసీదులో మిలాదు నబీ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత గురువులు అల్లాహ్ గురించి ప్రత్యేక బోధనలు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి ఏటాలాగానే కుమారవీధిలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. الفاتحة. ఈరోజు గురువారం అనగా 15/12/2016 సంవత్సరము మన పుంగనూరు పట్టణంలో ఉమ్మడి వీధి మకాన్ మర్కజ్ వద్ద ఈరోజు మీలాదు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకల నందు మేము బీదా సాదా అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు. హిందూ ముస్లిం ఎవరు తేడా లేకుండా అందరూ మంచి ఉద్దేశంతో అన్నదానంలో అందరూ పాల్గొంటాము. మరియు సాయంత్రము ఈరోజు
మన మంచి స్కాలర్స్ అనగా మన గురువులు వచ్చి ఈరోజు ప్రసంగించుతున్నారు. ప్రసంగం ఏమనగా మన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర గురించి, ఆయన మనకు చెప్పినటువంటి మంచి నడవడికలు మనం ఎటువంటి నడుచుకోవాలని కొన్ని పద్ధతులు చెప్పినారు. ఆ పద్ధతులు మన గురువులు గారు ఈరోజు కూడా చెప్తారు. మనం అదే విధంగా అందరూ మనము నెరవేర్చుకొని దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాము. అలాగే ఈ మీలాదు నబీ పండుగ అనేది మన ప్రపంచంలో మొత్తము మనం అందరూ హిందూ ముస్లిమే కాదు ప్రపంచం అంతా పోడేటువంటి మంచి ఉన్నతమైన మన ఇస్లాం మతాన్ని తెచ్చిన మన సర్వంతరామి మన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లము అటువంటి గారిని మనము ఈరోజు ఆయన జీవిత చరిత్ర విన్నటకు చాలా బయట నుంచి మన చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వస్తారు. ప్రసంగించేందుకు యూపీ నుంచి మన గోహర్ రబ్బానీ సాహెబ్ అనేవారు మంచి స్కాలర్ ఆయన వస్తున్నారు. ఈరోజు మనకు 10 గంటలకు మంచి ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగంలో అందరూ పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. పుంగనూరు కొత్త ఇండ్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం మండలంలోని 122 ప్రభుత్వ పాఠశాలలు, 22 ప్రైవేటు పాఠశాలలు ప్రధానోపాధ్యాయులతో SLAS మరియు 3RS పరీక్షల నిర్వహణ గురించి MUOP జనార్దన్ రెడ్డి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన జరిగే స్టూడెంట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వీస్ అంటే SLAS పరీక్ష నిర్వహణ విధి విధానాల గురించి, అలాగే 17వ తేదీన జరిగే 3RS పరీక్ష నిర్వహణ విధి విధానాలపై శిక్షణ పొందిన ప్రధాన ఉపాధ్యాయులు చంద్రయ్య, ఉపాధ్యాయుడు శ్రీధర్లు ఒకరోజు పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ పరీక్షల నిర్వహణ మూలంగా పిల్లల స్థాయిని సామూహికంగా రాష్ట్ర స్థాయిలో అంచనా వేసి విద్యాశాఖలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యా అభివృద్ధికి ఇవి దోహదపడతాయని ప్రభుత్వం భావించడం జరుగుతుందని, కనుక పరీక్షలను మండల స్థాయిలో పక్కాగా సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణారెడ్డి, చంద్రయ్య, రాజేశ్వరిదేవి, మాధురి, షాకిరెడ్డిసా, రెడ్డిని శెట్టి తదితర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమం స్లాష్ మరియు 3Rs మీద ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే పరీక్షకు సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులంతా కూడా హాజరు కావడం జరిగింది. దీంట్లో ప్రభుత్వ పాఠశాలలో 122 ప్రభుత్వ పాఠశాలలోన, ప్రైవేట్ పాఠశాలలో 26 ప్రైవేట్ పాఠశాలలోనూ మొత్తం 148 పాఠశాలలో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుందండి. ఈ పరీక్షకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా పరీక్ష జరపాలి అనేటువంటి విషయాల్ని ఉపాధ్యాయులకు చెప్పడం కోసమే ఇక్కడ శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పరీక్ష ఎవరో యొక్క ప్రతిభకి సంబంధించినటువంటి కాదు, విద్యార్థుల స్థాయి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే. ఒకవేళ విద్యార్థులు వెనుకబడినటువంటి విద్యార్థులకి వాళ్ళు పైకి తీసుకురావడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, దానికి ఏ విధమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో నిర్వహించబడుతున్నటువంటి పరీక్ష ఇది. రాష్ట్రం మొత్తం మీద రేపు ఎల్లుండి పరీక్ష జరుగుతుంది. అయితే ఈ పరీక్షలో ఉపాధ్యాయులంతా కూడా పక్కాగా నిర్వహించి దాని యొక్క సంబంధించినటువంటి ఆ రిజల్ట్స్ని మాకు రేపు ఇవ్వాల్సి ఉంటుంది. రేపు స్లాష్కి సంబంధించి స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే సంబంధించి 3, 4, 5 తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులకి తెలుగు, గణితంలో పరీక్ష నిర్వహిస్తారు. ఎల్లుండి 2, 3 తరగతులకు సంబంధించి తెలుగు, గణితము, ఆంగ్లంలోన, 4, 5 తరగతులకు సంబంధించి ఇంగ్లీష్లోన పరీక్ష నిర్వహించి దానికి సంబంధించినటువంటి జవాబు పత్రాలను MRCకి రేపు నిర్వహించినటువంటి పరీక్షకి రేపు సాయంత్రము, ఎల్లుండి నిర్వహించేటువంటి పరీక్షకి ఎల్లుండి సాయంత్రానికి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆ పరీక్ష ఆన్సర్ జవాబు పత్రాలను మేము ఏం చేస్తామంటే ఏపీ ఆన్లైన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ ఏపీ ఆన్లైన్ వాళ్ళు వీటినంతా కూడా ఎవాల్యుయేట్ చేసి దీని యొక్క రిజల్ట్స్ని వితిన్ 1 వీక్లో ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఏ విద్యార్థి యొక్క స్థాయి లేదా ఏ తరగతి యొక్క స్థాయి లేదా ఏ పాఠశాల యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో చూడడం జరుగుతుంది. తదుపరి చర్యలు ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే విద్యా వ్యవస్థని అంటే విద్యార్థుల యొక్క క్వాలిటీని పెంపొందించడానికి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి విషయం మీద పరిశీలన చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని అంతా కూడా మీరు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లాలోని తిరుపతి పట్టణంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు 16వ తేదీ పర్యటించనున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది.
ఈనాటి ముఖ్యాంశాలు. పుంగనూరు ఎంఈఓపీ జనార్దన్ రెడ్డి గురువారం SLAS మరియు 3RS పరీక్ష నిర్వహణ గురించి ప్రధానోపాధ్యాయులతో సమావేశం. పుంగనూరు పట్టణ కుమరవీధి మసీదులో గురువారం మిలాదు నబీ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. ఇవి ఈనాటి SRTV వార్తల ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.